ఎప్పుడు అనుకుంటుంటాము డబ్బులు అమ్ముడిపోతారని. డబ్బులకు ఎవరు అమ్ముడిపోరు. మీ నమ్మకాన్ని నేను కించపరచాలని కాదు, లేకపోతే మిమ్మల్ని డిమోరలైజ్ చేయటం కాదు. నేను అనేది ఏంటంటే రియలిస్టిక్గా ఉండేటప్పటికి ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో మరి డబ్బు ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువైపోయిందండి. అది నేను ప్రత్యక్షంగా చూసాను. పైగా మీరు ఇప్పుడు నెల్లూరులో ఎక్కడ 2 మదగజాలతో పోటీ పడుతున్నారు, తెలుగుదేశం కాంగ్రెస్ తరఫున. అందుకే ఎవరు అన్నారు, 2 కొండల మధ్య స్వచ్ఛమైన సెలయరు కె రాజు గారు ప్రజల దప్పిక తీర్చేదానికి వారు వచ్చారు అని అన్నారు. మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, కానీ 2 మదపటేనుగుల మధ్య ఒక లేగదోడలాగా నలిగిపోతారనేది ఒకటి అభిప్రాయం ఉంది జనరల్గా. వాళ్ళ డబ్బు కానీ, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు కానీ, టక్కుటమాల విద్యలు కానీ, వీటిలో మీరు దేనికి సరితూగలరు? తూగాల్సిన అవసరం లేదు. తూగాలన్న పోటీ కూడా పడతలేదు. వాళ్ళలాగా డబ్బులు బ్యాగులు పట్టుకొని నెల్లూరు వెళ్ళలేదు నేను. ప్రజల విషయం ఎందుకంటే నేను ఒకటి అనలైజ్ చేశానండి. పొలిటిక్స్లో ఓటర్ ఎప్పుడు కూడాను డబ్బు ఇచ్చిన వాడికే ఓటు వేయాలని ఇప్పటివరకు నిర్ణయాలు తీసుకోలేదు. అనేక ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. కానీ డబ్బు ఇవ్వకపోతే ఓటు వేయమనే దాకా వెళ్ళిపోయారు కదా ఈ మధ్య వచ్చినటువంటి పరిణామం. నేను అనేది ఏంటంటే డబ్బు ఇవ్వకపోతే అది ఓకే, మీరు ఇస్తారు, నేను ఇస్తాను, ఇంకొకళ్ళు ఇస్తారు అనుకోండి, ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు, అది వేరే విషయం. కానీ మన ముగ్గురు డబ్బు ఇవ్వలేదు అనుకోండి, ఆడ అసలు ఓటు అయిన అంటున్నాడుగా. అది నిజంగా సాడ్ పార్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు హక్కుని డబ్బు ఉన్న వాళ్ళు లాగేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఏంది, ఎవరు ఇచ్చేది ఏంది? ఏ దేశం ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కు ఉంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది, లేకపోతే అసలు ప్రజాస్వామ్యం కాదు కదా. మన దేశం ప్రజాస్వామ్య వ్యవస్థ. అంటే మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్తే రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు ఓటు హక్కు వచ్చినప్పుడు ఆ డిబేట్స్లో చాలామంది రాజ్యాంగ సభ సభ్యులు ఆస్తులు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి, భూములు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి, చదువు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఓటు హక్కు ఇవ్వకూడదని ఆర్గ్యూ చేశారు. అయినా కూడాను రాజ్యాంగంలో 1 man 1 value 1 vote అని మనం ఇచ్చాము. అవును. అంటే అదే శక్తులు ఎవరైతే పేదవాళ్ళకి ఓటు హక్కు రాకూడదు అని ఆ రోజు ఆర్గ్యూ చేశారో, అదే శక్తులు ఈనాడు వారి డబ్బుతో వారి ఓటు హక్కుని కొనేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అది చాలా అన్యాయం నా ఉద్దేశంలో. రాజ్యాంగ విలువల్ని డబ్బుతో కొనేస్తున్నారు. రాజ్యాంగాన్ని కొని అవతల పారేస్తారు. రాజ్యాంగ విలువలు ఏంటండి? మీరు ఇంకా ఎక్కడో ఉన్నారు మీరు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వంలో రాజ్యాంగ సంస్థలన్నింటిని కూడా కబ్జా చేశారు కదా. ఇప్పుడు మీరు కొంత చేశారు, వాళ్ళు కొంత చేస్తున్నారు, రేపు పొద్దున ఇంకెవరైనా వస్తే మొత్తం చేసేస్తారు. ఇప్పుడు ఏమి మిగలేదు రాజ్యాంగ అదే చెప్తున్నా. అంతే, అదే అంటారు కదా, మీరు కిటికీలు తెరిస్తే వాళ్ళు తలుపులు తెరిచారు, అంతే తేడా, ఏం లేదు అక్కడ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పాలిటిక్స్ ఇప్పుడు డైమెన్షన్